అనేది లేదు. సామాన్య ప్రజలకు అసలు ఎంట్రీయే లేదు. ఎప్పుడు కూడా కలిసింది లేదు అన్న ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ గోడల్ని బద్దలు కొట్టి ఆ కంచెని తీసేసి ప్రజల సౌకర్యార్థం ఇవాళ వినతులు స్వీకరించడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఎట్లా చూస్తుంది మరి బీఆర్ఎస్? కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజలు మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. అనుకున్నట్టుగానే రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. చాలా సంతోషం. బీఆర్ఎస్ పార్టీగా చాలా ప్రజాస్వామికబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించడం జరిగింది. నిన్న స్పీకర్ ఏర్పాటు కూడా సహకరించడం జరిగింది. మంచి మంచి కార్యక్రమమే. ప్రజల నుంచి తీసుకునే ఏవైతే సమస్యలు ఉన్నాయో తీసుకోవడం అనేది ఎంత పెద్ద ఎత్తున అంటే ప్రజలకు ఒక భరోసాని ఇవ్వాలనే దాంతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పదే పదే మాట్లాడిందో దాన్ని అధికారంలోకి రాగానే చేపట్టారు. చాలా సంతోషం. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఒకటే ప్రధానమైంది, కేవలం మాటల ఆచరణ అనేది మనం చూడాలి. చాలా తక్కువ సమయమే కదా, దాదాపు ఒక 5-6 రోజులైంది జరిగి. దాన్ని ఇంకా ఎన్ని రోజులు దీన్ని కొనసాగిస్తారు, అదే విధంగా తీసుకొచ్చిన సమస్యలని ఏ విధంగా పరిష్కరిస్తారనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ వస్తున్నారు. ఆ సమస్యల్ని కూడా అసలు ఆ స్థాయిలో తీర్చాల్సిన సమస్యల లేదంటే కింది స్థాయిలో ఉన్నటువంటి, ఇప్పుడు చూడండి, ప్రజా దర్బార్ అనేది ఏ మారుమూల గ్రామం నుంచి అయినా రావచ్చు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైనా రావచ్చు, ఎవరు ఏ సమస్యనైనా తీసుకురావచ్చు. ఇందులో ప్రతి సమస్య సీఎం గారు తీర్చేది ఉండదు. అయితే ఇక్కడ ఏంటి అనంటే మొత్తం సీఎం ప్లస్ మంత్రులు ప్లస్ ఎమ్మెల్యేలు తీర్చే వైపుగా ఉన్నట్టుగా ఒక వ్యవస్థలో ఉన్నటువంటి అంటే స్టెప్ బై స్టెప్ ఏదైతే పరిష్కారానికి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్స్ ఉంటాయో అవన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం ఈ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పేసి చెప్పడం కూడా అది సరైంది కాదండి. ప్రజానికానికి ఆలోచనలు కల్పించడం కూడా సరైంది కాదు. ఇప్పుడు కింద ఉన్నటువంటి వ్యవస్థ మరి ఏం పనిచేస్తుంది? మొత్తం సీఎం స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలే ఈ దరఖాస్తులను తీసుకొని కార్యక్రమానికి కూడా సత్యవతి గారు విధి విధానాలు ఖరారు చేయాల్సి ఉందని చెప్పారు. ఇంకా మంత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు, ఉన్నతాధికారులు ఉంటారు, జిల్లాల వారీగా కూడా సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ప్రజావాణి కార్యక్రమం అనేది కేవలం అందరూ ప్రజాభవన్కే తరలి రాకుండా అక్కడక్కడ ఆయా జిల్లాల్లో కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా విధి విధానాలు ఖరారు చేయాల్సి ఉంది. అదే కదండి. ఇప్పుడు కలెక్టర్ ప్రజావాణి నిర్వహించే వాళ్ళు, కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళ సమస్యలని కలెక్టర్ వివిధ శాఖలకి దాన్ని పంపించేది. ఇప్పుడు ఆ వ్యవస్థ ఇప్పుడు లేకుండా పోయే పరిస్థితి కదా. మళ్ళీ ఒకవేళ అదే దీనికి అంటే ఈ స్థాయిలో తీసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? మరి ఎందుకు వస్తున్నారు కలెక్టర్లు? గత ప్రభుత్వంలో నేను సూటిగా ఒకటే ప్రశ్న అండి, మీరు పరిష్కరిస్తే జిల్లాల్లో కలెక్టర్లు పరిష్కరిస్తే ఎందుకే వాళ్ళ కిలోమీటర్ మేర లైన్లు ఎందుకు ఉంటున్నాయి? సమస్యలన్నిటికీ ఎందుకు ఎంతగా వస్తున్నారు జనం? మళ్ళీ నేను అనేది ఏంటంటే సమస్యలు మీరు ప్రభుత్వాలకు సంబంధించిన దాంట్లో ఎన్ని సమస్యలు పరిష్కరించుకున్నా మానవ సమాజ పరిణామ క్రమంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది, ఆ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి స్థాయి, మంత్రుల స్థాయిది ఉంది అని నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళు నేను కొట్టిపడేట్లేదండి ఈ విషయాన్ని. నేనేమంటున్నా అంటే వాళ్ళు చేసిరు కదా, చూద్దాం, రేపు 2-3 రోజుల్లో చూద్దాం, ఇప్పుడు 5 రోజులు కొనసాగించారు, ఇంకో 10-15 రోజుల్లో వాళ్ళు ఏందో తేలిపోతాయని చెప్పేసి ఒక పొలిటీషియన్ గా, ఒక బీఆర్ఎస్ నేతగా నేను మాట్లాడవచ్చు. నేనేం మాట్లాడుతున్నా అంటే ఒక వ్యవస్థ డెవలప్ అయి ఉన్న దాన్ని ధ్వంసం చేసి డైరెక్ట్ గా తీసుకోవడం అనేది ఏదైతే ఉందో మళ్ళీ సమస్యల్ని చేయలేదు కదా అంటున్నారు. ధ్వంసం ఎందుకు చేశారు? ఆయా జిల్లాల్లో సమస్యలకు పరిష్కారం మీరన్న ఆ కార్యక్రమాలన్నీ కంటిన్యూ అవుతూనే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వినండి సార్, యాంకర్ గారు, పరిష్కారం కాకపోతే దాన్ని ఏదైతే నియంత్రించాలి అంటే ఎగ్జామిన్ చెయ్యాలో ఆ ఎగ్జామిన్ లోపిస్తుందండి. ఎగ్జామిన్ చెయ్యట్లేరు మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, అదే విధంగా ప్లస్ కేబినెట్ గాని, వీళ్ళందరూ కూడా దాన్ని ఎగ్జామిన్ చేయాల్సిన బాధ్యతలోంచి తప్పుకున్నారు. అది తప్పుకోవద్దు, అది కంటిన్యూ చేయాలి. తప్పితే అక్కడ సమస్య ఉంటే దాన్ని సరి చేయాలి. తప్పితే మళ్ళీ మొత్తం వ్యవస్థనంతా ధ్వంసం చేసి కంప్లీట్ గా మేమే చేస్తాము, మా ఆధ్వర్యంలోనే ఇవన్నీ ప్రజలకి ఒక ఆశ ఉంటుందండి. మంత్రులని కలిస్తే, ముఖ్యమంత్రిని చూస్తే ఒక ఆశ ఉంటుంది, రావాలి, సమస్యను చెప్పుకోవాలి, విన్నవించుకోవాలి, అక్కడ పరిష్కారం దొరుకుతుందని ఒక ఆశ ఉంటుంది. కింది స్థాయిలో అధికారులు చేయనప్పుడు కదా వస్తారు.
ఆ కార్యక్రమాన్ని ఆ వ్యవస్థని ధ్వంసం చేస్తామని ఎక్కడ చెప్పలేదే వారు. సరే, భవానీ రెడ్డి గారు, పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది, ప్రజలు వస్తూ ఉన్నారు, వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు మంత్రులు కానీ అధికారులు కానీ.